సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్ర 3వ భాగము. తిరుగులేని నిర్ణయము. దేవుడు మానవులకు ప్రత్యక్షమయ్యే విధం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. విభిన్న మానవుల ఎడల దేవుడు వ్యవహరించే తీరు కూడా విభిన్నంగానే ఉంటుంది. మానవులందరి నైజము ఒకే రకంగా ఉండదు కదా. అగమ్య గోచరమైన తన ఉద్దేశములకు అనుగుణంగా దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. అయినప్పటికీ అనేక మందికి దేవుడు ప్రత్యక్షమైన పద్ధతులలో పోలికలు లేకపోలేదు. దేవుడు సుందర్కి ప్రత్యక్షమైన తీరును గమనిస్తే 1800 సంవత్సరాల క్రితం దమస్కు మార్గంలో తార్సువాడైన సౌలుకు సంభవించిన దాన్ని జ్ఞాపకం తెచ్చేదిగా ఉన్నది. సుందర్ కూడా సౌలు వలనే క్రైస్తవులనెంతో ద్వేషించినాడు. మహిమా స్వరూపి అయిన క్రీస్తు తానే స్వయంగా ప్రత్యక్షం కావడంతో సౌలు వలనే సుందర్ కూడా దైవికంగా ఆపబడినాడు. సౌలు వలె నన్నెందుకు హింసించుచున్నావనే ప్రశ్ననే సుందర్ కూడా ఎదుర్కొన్నాడు. క్రీస్తు ప్రభువు వారితో మాట్లాడిన మొట్టమొదటి మాటలు ప్రశ్నారూపకంగానే వారు విన్నారు. క్రీస్తు ప్రత్యక్షత దొరికిన ఆ కొద్ది క్షణాలు సౌలు జీవిత పదాన్ని మార్చిన రీతిగానే సుందర్ జీవిత పదాన్ని కూడా మార్చివేశాయి. తరువాత సంవత్సరాలలో తన అనుభవాన్ని వివరిస్తూ తెల్లవారుజాము 4:30 గంటల వరకు ప్రార్థించుచు కృష్ణుడుగానో బుద్ధుడుగానో లేదంటే హైందవ అవతార పురుషులలో ఎవరో ఒకరు గాని ప్రత్యక్షమవుతారని ఎదురు చూస్తుండినాను. కానీ వారు నాకు ప్రత్యక్షం కాలేదు. అయితే నా గదిలో వెలుగు ప్రకాశిస్తూ ఉంది. ఈ వెలుతురు ఎక్కడ నుండి వస్తుందని తలుపు తెరిచి బయటకు చూస్తే బయటంతా చీకటిగానే ఉంది. వెనుతిరిగి చూచినంతలో ఆ వెలుగు అంతకంతకు ప్రకాశమానమైనదైపోయి ఒక గోళాకార రూపాన్ని సంతరించుకొని భూమి మీదకు దిగింది. ఆ వెలుగులో నేననుకున్న దేవతలెవ్వరూగాక చనిపోయాడని నేను తలంచి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనాడు. అప్పుడు ఆయన పలికిన ఆ కొద్ది మాటలను గాని మహిమాన్వితమైన ప్రేమగల ఆ నగుమోమును గాని నిత్యత్వంలో కూడా మర్చిపోలేను. నీ కొరకును సర్వలోకం కొరకును నేను చనిపోయాను, నన్నెందుకు హింసిస్తున్నావని ఆయన నన్ను అడిగారు. ఈ మాటలు నా హృదయంలోకి మెరుపులా దూసుకుపోయాయి. ఆయన ఎదుట నేను సాగిలపడినాను. చెప్పనసఖ్యమైన సంతోష సమాధానములతో నా హృదయం నిండిపోయింది. నా జీవితం పూర్తిగా మారిపోయింది అన్నాడు సుందర్. పెద్ద కూత వేసుకుంటూ లుధియానా ఎక్స్ప్రెస్ వచ్చి ఎంతో దూరం వెళ్ళిపోయినా కూడా దాని శబ్దం కూడా సుందర్ చెవిన పడలేదు. తన గదిలో అలా సాష్టాంగపడి ఉండగానే ఎంతో ఉపశమనంతోనూ చెప్పనసఖ్యమైన క్షేమ భావంతోనూ నిండిపోయాడు సుందర్. గత కొద్ది నెలలుగా తనలో ఎక్కువైపోవచుండిన దిగ్భ్రాంతి, కోపము, విసుగుదల, నిరాశ, నిస్పృహలన్నీ ఒక్క క్షణంలో మటుమాయమైపోయాయి. అనుకోకుండా కలిగిన ఆ ప్రత్యక్షత యొక్క దేదీప్యమానమైన వాస్తవంలో వీటన్నింటినీ మర్చిపోయాడు సుందర్. ఎంతో ప్రేమతోనూ ఒప్పించే రీతిగానూ తనంతట తానుగా తనకు ప్రత్యక్షమైన ఆ శిలువమూర్తి యొక్క ఆరాధనలో యువకుడైన సుందర్ హృదయం లీనమైపోయింది. పూర్వాపలాలు ఆలోచించుకొని చెప్పేలాంటి సమర్పణ చేయలేదు సుందర్. తన భవిష్యత్తును గూర్చి కూడా తలంచి ఉండకపోవచ్చు. సుందర్ ఇంకా నూనూగు మీసాల యవనుడై యవన కాలంలో ఉండే ఉత్సాహంతో నిండి ఉన్నాడు. తనకు కలిగిన ఆశ్చర్యకరమైన ఈ అనుభవాన్ని ఇతరులతో చెప్పవలసి ఉన్నది. క్రీస్తుతో తనకేర్పడిన నూతన అనుబంధాన్ని నలుగురికి తెలియజేయవలసి ఉన్నది. ఇంకా తెల్లవారలేదు. లోగిలిలో ఎవరూ తిరుగుచున్నట్లుగా లేదు. తండ్రి గదిలోనికి వెళ్ళి ఆయనను తట్టి లేపి, నేను యేసుక్రీస్తును చూచాను. నా గదిలో ఇప్పుడే ఆయన నాకు ప్రత్యక్షమయ్యాడు. నేను క్రైస్తవుడినయ్యానని తండ్రితో చెప్పాడు సుందర్. సుందర్ తండ్రి అయిష్టమైన మనస్సుతోనే, బుద్ధిహీనుడా, ఏం మాట్లాడుచున్నావు? 3 రోజుల క్రితమే గదా క్రైస్తవుల సువార్త గ్రంథాన్ని కాల్చివేశావు. ఇప్పుడేమో నేను క్రైస్తవుడనయ్యానంటున్నావు. నేనింకా నిద్రపోవాలి. నీవు వెళ్ళి పడుకో అని ప్రక్కకు తిరిగి కండ్లు మూసుకొన్నాడు తండ్రి. దీని సంగతి ఇంతటితో అయిపోయినట్లే అనుకున్న సుందర్ తండ్రికి తాను పొరబడ్డానని తెలుసుకోవడానికి ఎన్నో రోజులు పట్టలేదు.
తాను చూచిన దర్శనాన్ని గూర్చి ఇంట్లోని మిగిలిన వారితో కూడా చెప్పనారంభించాడు. తండ్రి వలెనో వారు కూడా నీవేదో ఊహించుకొని ఉన్నావు, లేదంటే ఏదో చెడ్డగల వచ్చి ఉంటుంది, లేదంటే నీకు పిచ్చి పడుతున్నదేమో అని చెప్పినప్పటికీ తాను కన్నదాని విషయంలోనూ విన్నదాని విషయంలోనూ అనువంత సందేహం కూడా లేదు సుందర్కి. స్కూల్లో తన స్నేహితుడైన హెడ్ మాస్టర్ గారి కుమారునితో క్రైస్తవుడు అవటం ఎలా అని తన ఆశను వ్యక్తం చేశాడు సుందర్. అతడు ప్రధానోపాధ్యాయుడైన తన తండ్రికి ఆ విషయం చెప్పినప్పుడు ఆయనకేమి చేయాలో పాలుపోలేదు. ప్రముఖులైన సిక్కులు, హిందువుల పిల్లలను పాఠశాలలో చేర్చుకొని బోధనాంశాలతో పాటుగా బైబిలు కథలు కూడా చెప్తామని వారికి తెలియజేయటము, క్రైస్తవ్యంలోని ప్రాథమిక విషయాలను పిల్లలకు నేర్పించడము ఇదంతా ఒక ఎత్తైతే, ఈ కుర్రాళ్ళలో ఎవరినైనాను క్రైస్తవులు కండి అని ప్రోత్సహించడం మరో ఎత్తు. ఇదెంతో కష్టమైన పని. అచ్చట ఉండిన కొంతమంది క్రైస్తవులు వెలివేయబడ్డ కూలీల వారే. చట్టం ముందు అందరూ సమానులేనని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించడంతో వీరిని కొంతమేరకు సహిస్తున్నను పాశ్చాత్య దేశాల మిషనరీలు వీరి జీవిత ప్రమాణాలను మెరుగుపరిచి ఎంతోమందికి మంచి ఉద్యోగములనిచ్చినప్పటికీ వారిని అంటరాని వారిగానే చూస్తుండినారు. కాబట్టి ఇతర మతాలకు చెందిన విద్యార్థులు ఎవరైనా క్రైస్తవ మతం స్వీకరించడానికి అనువంత ఆశ కనబరిచినా తన మీదే కాక పాఠశాల యజమాని మీద కూడా తల్లిదండ్రులు రౌద్రులవుతారని, ఇలాంటి వాటి పర్యవసానము ఎలా ఉంటుందో చెప్పలేమన్న సంగతి ఆ ప్రధానోపాధ్యాయునికి తెలుసు. అయితే ఇలాంటి తీవ్రమైన ఆశలు గల కుర్రాన్ని పట్టించుకోకుండా ఎలా వదిలేయగలడు? ఆ పరిస్థితుల్లో తాను చేయగలిగినంతా చేశాడు. రహస్యంగా సుందర్కు బైబిలు నేర్పించడానికి సమ్మతించాడు. స్కూలు ముగిసిన తరువాత సాయంకాలంలో నేర్పించాడు. ఇలా కొద్ది నెలలు గడిచింది. బైబిలు చదువుచుండినప్పుడు డిసెంబరు నెలలో ఓ తెల్లవారుజామున చీకటిలో తనెంతో అద్భుతంగా ప్రత్యక్షమైన యేసు ప్రభువు వైపు సుందర్ హృదయం ఎంతో ఆకర్షితమైపోయింది. కల్వరికి దారి తీసిన శ్రమల మార్గంలో నడచిన గలిలయుడైన యేసు ప్రభువు మహత్యమును ధ్యానించుచున్నప్పుడు మాటిమాటికి సుందర్ కన్నీళ్లు కార్చేవాడు. పాఠశాల విద్యార్థిగా ఉండిన ఈ సిక్కు కుర్రవాడి హృదయంలో శిష్యత్వానికైన షరతులు లోతుగా నాటుకుపోయాయి. మార్కు సువార్త 8వ అధ్యాయము 34-35 వచనాలు. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. శిష్యత్వానికి ఎంత క్రయం చెల్లించాలనే సత్యాన్ని తన క్రైస్తవ జీవితారంభంలోనే నేర్చుకోనారంభించాడు సుందర్. సుందర్కి సహాధ్యాయుడైన సిర్దార్ కూడా క్రీస్తు ప్రభువును బాహాటంగా ఒప్పుకొని క్రీస్తును గూర్చి బైబిలులో వ్రాయబడినది సత్యమేనని తెలియజేశాడు. సిక్కు కుటుంబాలకు చెందిన వీరిద్దరూ క్రీస్తు ఎడల యథార్థమైన ఆసక్తితో ఉన్నారని తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు వీరినెంతో ఎగతాళి చేసి నిరాదరణకు గురి చేసినను వీరు తమ విశ్వాసంలో ఎంతో దృఢంగా నిలబడ్డారు. సుందర్ విషయానికొస్తే తన పెద్దన్న చూపిన నిరాదరణ కంటే కూడా ఎంతో బ్రతిమాలుచు తండ్రి చెప్పిన మాటలను సుందర్ భరించలేకపోయేవాడు. అంటరాని ఆ మురికివారితో చేరి నీ కుటుంబ గౌరవాన్ని గంగలో కలపొద్దు అని తండ్రి బ్రతిమాలుచుండేవాడు. ఆ గ్రామంలోని క్రైస్తవులతో అత్యధికులు పాకీ పనివారు. సిక్కులలో ఉండే అతి పరిశుభ్రతతో పోలిస్తే వ్యక్తిగత అలవాట్లలో ఎంతో మురికిగానూ సాంఘికంగా ఎంతో హీన స్థితిలోనూ వీరుండినారు. నిజంగా చెప్పాలంటే సమాజంలో వీరికి అసలు స్థానమే లేదు. అటువంటి వీరు మత సంబంధమైన ప్రముఖ విషయాలకు రావడం అనేది సిక్కులు హైందవుల సంప్రదాయానికే గాక సుందర్ కుటుంబ సంప్రదాయానికి, తన తల్లి సంప్రదాయానికి ఎంతో విరుద్ధం. ఇలాంటి వారితో కలిసిపోయి తన కుటుంబానికి అవమానం ఎలా తీసుకుని రాగలడు? తన మామగారు తన ముందుంచిన శోధన కంటే కూడా ఈ వాదాన్ని ఎదుర్కోవడమే సుందర్కెంతో కష్టంగా ఉంది.
వయస్సులో పెద్దవాడును, బంధువులందరిలో ఎంతో గౌరవప్రదంగా ఉండే ధనవంతుడైన మామగారు సుందర్ని ఆడంబరమైన తన ఇంటికి తీసుకొని పోయి నేల మాలిగలోనున్న ఓ పెద్ద ఇనుప పెట్టెను తెరిచి చూపించాడు. సుందర్ ఇంతకు మునుపెన్నడూ చూడనంత డబ్బు, విలువైన నగలు దాని నిండా ఉన్నాయి. నీవు సిక్కుగానే ఉంటే ఈ ఐశ్వర్యమంతా నీదేనని చెప్పేసరికి సుందర్ ఎంతో కలవరం చెందాడు. అంతేగాకుండా తన తలపాగా తీసి సుందర్ పాదాల దగ్గర పెట్టి దీనాతి దీనంగా బ్రతిమాలాడు. మామగారు చేసిన ఈ పని సుందర్నెంతో కలవరపరిచింది. కుటుంబం అంతటిలో అందరికంటే చిన్నవాడైన తన ముందు ఆ సిక్కు కుటుంబంలో అందరికంటే పెద్దవాడైన మామ ఇలా చేయడం చూచినప్పుడు వారందరూ తన విషయంలో ఎంతగా ఆదుర్ద చెందుచున్నారో సుందర్కి బాగా అర్థమైపోయింది. వీటన్నింటి ద్వారా వారందరూ తన్నెంతగా ప్రేమించుచున్నారో సుందర్కి అర్థం కావడమేగాక తన తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడనే వాక్యంలో దాగి ఉన్న శిష్యత్వపు క్రమాన్ని అనుభవంలో చూడసాగాడు సుందర్. కుటుంబం మీద ఉండే ప్రేమాభిమానాలు ఎంతో బలీయమైనవి. వాటిని తెగతెంపులు చేసుకోవాలంటే హృదయాంతరాలను కలతపరుచుకోక తప్పదు. తండ్రికి కలిగిన ఆశాభంగము, నిరాశ కుటుంబంలో మిగిలిన వారు వెలివేసినట్లుగా చూడటాన్ని భరించడం సుందర్కి చాలా కష్టమైపోయింది. దీని తరువాత పరిస్థితి మరో రూపాన్ని సంతరించుకొన్నాయి. తల్లిదండ్రుల మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించమని తన కుమారుణ్ణి బలవంతం చేయుచున్నారన్న అభియోగంతో ప్రెస్బిటేరియన్ మిషన్ స్కూలు అధికారులపై దావా వేయాలని సుందర్ స్నేహితుడైన సిద్ధార్థ్ తండ్రి నిర్ణయించుకున్నాడు. సహజంగానే చుట్టుపట్లనున్న వారందరూ దీని గూర్చి చర్చించుకోనారంభించారు. హెడ్ మాస్టరు ఇంకా మిగిలిన వారితో కలిసి కోర్టుకు హాజరు కమ్మని దూరంలో మరో ప్రాంతంలో ఉన్న మిషన్ అధికారికి తాకీదు పంపించారు. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని తననెవ్వరూ బలవంతం చేయలేదని చెప్తూ తన చేతిలోని బైబిలును పైకెత్తి చూపిస్తూ, పాదిరీ గారి మాటల వలన కాదు, కానీ ఇదిగో ఈ బైబిలు చదివి నేను క్రీస్తుని నమ్మాను కాబట్టి పాదరీని వదిలిపెట్టండి అని సిర్దార్ సాక్ష్యంలో చెప్పడంతో ఆ కేసును కుట్టివేశారు. సుందర్ కూడా అలాంటి సాక్ష్యమే చెప్పాడు. కానీ ఈ సంఘటన స్థానికులైన ప్రజల మనసులలో నిలిచిపోయింది. దీనితో అల్పసంఖ్యాకులైన క్రైస్తవులకు గడ్డుకాలం వచ్చింది. పరిస్థితులు విషమించడంతో వారిలో చాలామంది ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. స్థానిక హిందువులు, సిక్కులలో చాలామంది తమ పిల్లలను స్కూలు మానిపించడంతో కొద్ది వారాల్లోనే దాన్ని మూసివేయాల్సి వచ్చింది. సుందర్ సింగ్ విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం వస్తుందోనని భయపడిన షేర్ సింగ్ లుధియానాలోనున్న ప్రెస్బిటేరియనం హై స్కూలుకు సుందర్ను పంపించే అవకాశం వచ్చేసరికి ఎంతో సంతోషించాడు. అంతేకాకుండా అవమానం తెస్తూ గ్రామంలో ఉంచబడడం కంటే సుందర్ను దూరంగా పంపడమే బాగుంటుందనుకున్నాడు తండ్రి. సుందర్ అయితే దీనిని అదృష్టంగా భావించాడు. క్రైస్తవ సమాజం మధ్య చేరి తన క్రైస్తవ విశ్వాసాన్ని స్వేచ్ఛగా వెల్లడిస్తూ క్రైస్తవ హాస్టలులో ఉండటం వలన తాను మంచి విద్యను అభ్యసించగలను అనుకున్నాడు. అచటి మిషనరీలు సుందర్ను సహృదయంతో చేర్చుకొని అతని ఇంటివారితో ఎలాంటి గొడవలు రాకుండేందుకు గాని సిక్కుల ఆచార ప్రకారమే సుందర్కు వంట చేయించడానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. అయితే హాస్టలులోని విద్యార్థుల ప్రవర్తనను, మాటలను వారేమాత్రమూ అదుపు చేయలేకపోయారు. అక్కడ తనను బహుగా కలతపెట్టిన విషయాలేమిటో సుందర్ వెల్లడించకపోయినప్పటికీ ఏ కుర్రవాళ్ళతో తన క్రైస్తవ విశ్వాసాన్ని పంచుకోవాలనుకున్నాడో వారందరూ కేవలం నామకార్థ క్రైస్తవులని తెలుసుకున్న సుందర్ అదిరిపోయాడు. ప్రాథమిక పాఠశాలలోని ప్రధానోపాధ్యాయునితో తన వలనే ఉండుచున్న విశ్వాసం కలిగి ఉన్న సిర్దార్తోనూ తప్ప మరెవరితోనూ సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండలేదు. లుధియానాలోని పాఠశాలలో క్రైస్తవులను గూర్చి తనకుండిన భ్రమలు తొలగిపోవడంతో మొదటిసారి సెలవులకు వెళ్ళిన సుందర్
మరలా తిరిగి రాలేదు. దానితో క్రైస్తవుణ్ణి కావాలనే అభిప్రాయాన్ని సుందర్ విరమించుకొన్నాడేమో అని ఇంటి వారందరూ ఎంతో సంతోషించారు. సుందర్ని ఎంతో ప్రేమగా చూచుకున్నారు. అయితే సుందర్ బైబిలు చదువుచున్నాడని, రహస్యంగా యేసుప్రభువును ప్రార్థిస్తున్నాడని, హిందువులు కానీ సిక్కులు కానీ చేసే పూజలలో పాలు పొందకూడదని, వారి గుళ్ళకు వెళ్ళకూడదని సుందర్ చేసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తెలియడంతో వారి వైఖరి పూర్తిగా మారిపోయింది. అతని మనస్సు మార్చడానికి శతవిధాలా ప్రయత్నించారు. కుటుంబంలో మిగిలిన వారందరూ ఒకే చోట చేరి రుచికరమైన రకరకాల వంటకాలతో సరదాగా భోంచేస్తుంటే తానొక్కడే ఒంటరిగా వరండాలో కూర్చొని భోంచేస్తుంటే ఎలా ఉంటుందో సుందర్కు తెలిసొచ్చేటట్లు చేశారు. కొందరు ఎగతాళి చేస్తే అతన్ని క్రైస్తవ్యంలో నుండి బయటకు లాక్కురావాలన్న ధ్యేయంతో వాగ్వాదం చేశారు మరికొందరు. ఈ దశలో మహారాజు గారి దర్బారులో పనిచేస్తుండిన ఓ బంధువు ఇంటికి సుందర్ని పంపించారు. ఆ బంధువు సుందర్ని మహారాజు దగ్గరకు తీసుకుని పోయాడు. మహారాజా వారు నచ్చజెప్పే విధంగా సుందర్తో మాట్లాడుచూ సిక్కుగా ఉండడమంటే ఎంత ఘనతో, ఎంత గౌరవమో, అదీగాక సిక్కులలో సింగ్ అంటే సింహం వంశంలో పుట్టడం ఎంత గౌరవ కారణమో చెప్తూ సిక్కుల 5 చిహ్నాలైన కృసాణము, చేతికడియము, పెద్దలాగుల, తలలో పెట్టుకునే చిన్న దువ్వెన, ఇవన్నీ కాకుండా పుట్టినది మొదలుకొని కత్తిరించకుండా పొడవుగా పెంచే తల వెంట్రుకలు, ఇవన్నీ మనకంటే గర్వకారణమైనవని చెప్పాడు. మహారాజు దగ్గర ఎంతో వినయంగా నిలబడి ఇవన్నీ విన్న సుందర్ క్రీస్తునందు తనకున్న విశ్వాసం నుండి విషమంతైనా తొలగకపోవడంతో రౌద్రుడైపోయిన రాజు, నీవసలు సింహానివే కాదు, నీవో నక్కవి అని వెటకారంగా మాట్లాడి పంపించి వేశాడు. రాజు సముఖం నుండి ఇలా అవమానంతో పంపివేయబడటంతో సుందర్ బంధువు కూడా అతని ఎడల తన కోపాన్ని బాహాటంగా వెల్లడించాడు. 15 ఏళ్ల వయసులోనున్న ఈ కుర్రవాణి మనోవిశ్వాసాన్ని తొలగించలేకపోయినప్పటికీ అతని నోరు మూయించడానికి నలుదిక్కుల నుండి వచ్చిన ఒత్తిళ్లు చాలు. అయితే సుందర్ విషయంలో అంతా భిన్నంగా జరిగింది. సువార్తలను, అపోస్తలుల కార్యములను చదువుచుండినప్పుడు తన కళ్ళ ముందు సాక్షాత్కరించిన అద్భుతమైన క్రీస్తు అవమానమును, శ్రమలను ఎలాగ సహించినది, యేసు నామము నిమిత్తము శ్రమలను అనుభవించుటకును యోగ్యులుగా ఎంచబడినందుకు శిష్యులెంతగా సంతోషించినది చదివిన సుందర్లో క్రీస్తు కొరకు శ్రమపడాలనే కోరికను బలపరిచింది. ఒకానొక దినాన్న సుందర్ పెద్దవాడయ్యాడని, అతడొక సిక్కు మతస్థుడని తెలిపే వేడుకలో పాలు పొంది వారు చేయమనే పనులన్నిటినీ చేయడానికి సుందర్ అంగీకరించలేదు. అయితే తన జాతిని, పితరులను వదిలివేయాలనేది అతని ఉద్దేశం కాదు. సిక్కు మతాన్ని మాత్రమే అతడు త్యజించాడు. లుధియానాలోని స్కూలులో తన భ్రమలు తొలగిజేసిన సంఘటనలు, బెదిరింపులు, తాను పొందిన నిరాదరణ, తండ్రికి ఇంకా ఇంటిలో మిగిలిన పెద్దలు తనను బ్రతిమలాడటం, ఇవన్నీ తనకు ప్రత్యక్షమైన సజీవుడైన యేసుక్రీస్తును మరిచిపోయేలా చేయలేవని సుందర్కి తెలుసు. తాను సిక్కు మతాన్ని శాశ్వతంగా విసర్జించానని, క్రీస్తును చూచానని, ఆయననే వెంబడించడానికి తాను నిర్ణయించుకున్నానని కుటుంబంలోని వారందరూ ఖచ్చితంగా తెలుసుకునేటట్లుగా ఏదో ఒకటి చేయాలనుకున్నాడు సుందర్. ఈ ఆలోచన అంతటినీ కార్యరూపంలో పెట్టడానికి తనకు ఓ ఆలోచన తట్టింది. ఆ ఒక్క పని చేయడంతో సిక్కు మతానికి, సిక్కు జాతి కట్టుబాట్ల నుండి తన్ను తాను విముక్తినిగా చేసుకోవచ్చునని తలంచాడు సుందర్. అదెంతో స్వల్ప కార్యమైనను తిరుగులేనిది. ఈ పని చేయడం వలన తానింతవరకు ఎదుర్కొన్న కష్టముల కంటే మించిన కష్టములను తాను ఎదుర్కొనవలసి వస్తుందని సుందర్ గుర్తించాడు. అయినా సరే ఆ పని చేయడానికి తన మనస్సును దృఢపరుచుకున్నాడు సుందర్. వెంటనే ఓ కత్తెర తీసుకుని పొడుగుగానున్న తన తల వెంట్రుకలను కత్తిరించి వేశాడు సుందర్. ఇక్కడితో 3వ భాగం ముగిసింది. 4వ భాగంలో సుందర్ సింగ్ అంటే ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం.